ఐడిటీవీ మన ఉనికి మన వాణి. బెట్టింగ్ యాప్స్, ఈ ట్రేడింగ్, ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి ఏంటంటే ఇది యువత ఆడే ముందు ఈ స్కామ్లో జనాలని ఇలా లాగుతారు. ఇలాంటి అట్రాక్టివ్ ఈ స్కామర్స్ అందరూ ఏంటంటే ఫ్యామిలీ డిస్టర్బెన్సు, ఫైనాన్షియల్ డిస్టర్బెన్సు, చోటు చేతుల్లో రైట్ అయిపోయింది. పక్కని చూసి మనం పాడైపోతాం. మిడిల్ క్లాస్ పర్సన్కి మనకి దెబ్బ తగిలితే తట్టుకునే శక్తి ఉంటే మనకి ఎవరో వచ్చి హెల్ప్ చేయడం. తిన్నా పడుకున్నా ఏం చేసినా నేను చేసుకున్న దాని మీదే ఉంటుంది. ఐడిటీవీ ప్రేక్షకులకి నమస్కారం. నేను మీ ఆంజనేయులు. ఇప్పుడు జరుగుతున్న 2 తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ఇష్యూస్ గురించి, బెట్టింగ్ యాప్స్, ప్రమోషనల్ యాప్స్, దాంతోపాటు ట్రేడింగ్ యాప్స్, వీటన్నిటిలలో జనాలు ఎలా మోసపోతున్నారు, వాళ్ళు ఎలా బయటకు వస్తున్నారు అన్న విషయాన్ని మన సీనియర్ ఆర్టిస్ట్ ఐరన్ లేక్ శాస్త్రి గారి వల్ల అబ్బాయి నాతో ఉన్నాడు. తన దగ్గరికి ప్రీవియస్గా కొంతమంది కొన్ని స్కామ్స్లలో ఇరికి తన దగ్గరికి వస్తే ఆయనకు తెలిసినంత వరకు వాళ్ళకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఎలా సాల్వ్ చేసుకోవాలి, అసలు వాటికి వెళ్ళొచ్చా లేదా అన్న కొంత కౌన్సిలింగ్ ఇచ్చి కొంతమందిని కొంత గైడెన్స్ చేసిన వ్యక్తి ఈరోజు నా ముందు ఉన్నాడు. ఆయనతో అడిగి ఇప్పుడు కరెంట్ జరుగుతున్న వాటిపైన మళ్ళీ కొన్ని స్కామ్స్ ఎలా జరిగినాయి వాటన్ని విషయాలు తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్కారం. మీ నాన్నగారి సినిమాలు ఎన్నో చూసేవాళ్ళం అప్పట్లో, కానీ దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. కానీ ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ అనేది ఎలా మోసపోతారు, జనాల్ని ఎలా అట్రాక్ట్ చేస్తారు, జనాలు దాంట్లోకి ఎలా ఆ ఊబిలో ఎలా పడిపోతారు? ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ అనేది యువతకి చాలా చోటు క్రియేట్ చేస్తుంది. అంటే వాళ్ళు ఈజీ మనీని ఎలా సంపాదించాలి, ఈజీ గోయింగ్, ఎటువంటి కష్టం లేకుండా వచ్చే డబ్బులు సంపాదించడంలో అలవాటు పడ్డప్పుడు వాళ్ళు వేరే వేరే మార్గాలు ఎంచుకున్నప్పుడు వన్ ఆఫ్ ది ఈ బెట్టింగ్ యాప్స్ అనేది వాళ్ళకి చాలా ఈజీగా దొరికిపోయింది. ఈ బెట్టింగ్ యాప్స్ అనేది ఎక్కువ ఏంటంటే ఒక ప్రీ డిటర్మైన్డ్ అల్గోరిథం అన్నమాట. దానికి ముందే ఒక డొమైన్ క్రియేట్ చేయడం, వాళ్ళ ఓన్ ఆపరేషన్స్లో నడిచే యాప్స్ ఇవన్నీ. సో ఇప్పుడు కరెక్ట్గా చూసుకుంటే కొన్ని ఏరియాస్లో బెట్టింగ్ యాప్స్, ఈ ట్రేడింగ్లు ఇవన్నీ ఇల్లీగల్. ఇప్పుడు కేరళలో చూసుకుంటే లాటరీ అనేది లీగల్, మన సైడ్ అది లేదు. బాంబేలో కూడా లీగల్. ఇప్పుడు మన సైడ్ అలాంటివి ఏం లేవు. సో ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి ఏంటంటే ఒక ఛానల్, ఒక ప్రీడిఫైన్డ్ పీపుల్ దాన్ని నడిపిస్తూ ఉంటారు. ఇప్పుడు మనకు కొన్ని అడ్వర్టైజ్మెంట్లు చూశాను నేను. ఒక చిన్న కుర్రోడు వచ్చి బెంజ్ కారు, ఆడి కారు కొంటూ ఉంటాడు. షోరూంలోకి వెళ్ళి చూపిస్తాడు అనమాట, నేను ఇప్పుడు ఈ కారు బెట్టింగ్ ఆడి సంపాదించి కొంటాను, అంతవరకు నేను కొన్నానని చెప్పి కారు షోరూంలోకి వెళ్ళి ఆడి ఆ అమౌంట్ సంపాదించి కొంటాడు. సో ఇదన్నీ డెమో యాప్లే. లైవ్లో ఆడిన ఏ యాప్ కూడా గెలిచింది ఏదీ లేదు. ఓన్లీ డెమోనే ఇవన్నీ. ఫిజికల్గా ఆడి గెలిచిన ఏ యాప్ ఉండదు. అసలు ఒక యాప్ అనేది కూడా ఒక పర్సన్, ఒక కంపెనీ ఎవరో ఒకరు తయారు చేస్తేనే కదా అది వచ్చింది. సో దానికంటూ కొన్ని కమాండ్స్, రిక్వైర్మెంట్స్, కోడింగ్స్ అన్నీ ఒకరు తయారు చేస్తేనే వచ్చింది. ఇది యువత ఆడే ముందు ఆలోచించి పెట్టాలి. సో దీంట్లో దిగిన తర్వాత చాలా లాస్ అయిపోయి, ఫైనాన్షియల్గా, మెంటల్గా లాస్ అయిపోయి, జనాల్లో, పబ్లిక్లో ఉన్న మన ప్రెస్టేజ్ అంతా పోగొట్టుకుని బాధపడి ఇప్పుడు తెలుసుకోవడం వల్ల ప్రయోజనం లేదు. సో దిగే ముందే అసలు మనం ఏంటి, మనం చదువుకున్నావా లేదా, అసలు మన వివేకం ఎలా ఉంది అని ఆలోచించి దిగాలి. అసలు అంతా నష్టం పడిపోయిన తర్వాత ఇప్పుడు దిగడం అనేది కరెక్ట్ కాదు. అసలు జనాలని ఇప్పుడు మన దగ్గర యూట్యూబర్స్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మాత్రమే కాకుండా మెట్రోస్ దానిపైన, ఆటోల పైన అండ్ బస్ల పైన ఇలాంటి యాడ్స్ కూడా వేస్తుంటారు. ఈ వ్యతిరేకం కదా? మరి వ్యతిరేకమేనండి. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మొన్న నేను చూశాను, ఒక పర్సన్, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్, పేరు చెప్పను, కెమెరా కొందామని చెప్పి షోరూమ్కి వెళ్ళాడు. కెమెరా కొందామని చూసిన వీడియో చూశారు. అదే సేమ్ వీడియో చూసి నేను ఇప్పుడు కొంటానని చెప్పి చూపిస్తుంది. ఆ వీడియో నేను చూసిన తర్వాత అసలు ఇలా ప్రమోట్ చేయడం అనేది ఒక పెద్ద ఎగ్జాంపుల్ అయిపోయింది. లైవ్ ప్రమోషన్ అనమాట. ఇవన్నీ ఆన్లైన్ ప్రమోషన్లు కాదు, లైవ్లో చూపించి కొనపించడం అనమాట. దీని మీద చాలామంది యూట్యూబర్స్ అందరూ కూడా వ్యతిరేకం చూపించారు. కాకపోతే ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల ఏంటంటే మెయిన్గా
ఒక రూపాయి వస్తుందేమో, నా కమిట్మెంట్స్ అన్ని తీరిపోతాయేమో అని మధ్యతరగతి వాడు ఆలోచిస్తే, ఈ స్కామర్స్ అందరూ ఏంటంటే చేస్తే ఇప్పుడే సంపాదించేసుకోవాలి అన్నట్టు ఆలోచించి ఎంతమంది దొరికితే అంతమంది లూటీ చేసేస్తారు. ఓకే. సో దీనివల్ల ఏంటంటే ఒక ఫ్యామిలీ డిస్టర్బెన్సు, ఫైనాన్షియల్ డిస్టర్బెన్సు, తర్వాత జనాల్లో ఉన్న ఇన్ఫ్లుయెన్సు, పేరు పోవడము, తర్వాత ఇవన్నీ సూసైడ్ కారణాలు అవుతున్నాయి. సో గవర్నమెంట్ ఏంటంటే దీనికి తగ్గ చర్యలు తీసుకుని యాప్స్ అని, ఒకప్పుడు పబ్జీ అనేది మనకి చాలా ఇష్యూ క్రియేట్ అయింది. సో మోడీ గారు, గవర్నమెంట్ అందరూ కలిసి దీన్ని ఆపడం చేశారు. దానివల్ల చాలా చేంజెస్ వచ్చాయి. ఒకప్పుడు పబ్జీకి అడిక్ట్ అయిపోయారు. మెట్రో స్టేషన్లోను, బస్ స్టాప్లోను నడుచుకుంటూ బండి మీద పబ్జీ లేకుండా అయ్యేవారు కాదు. ఈవినింగ్ ఈ సైకియాట్రిస్టులు కూడా పిల్లలు ఆడుతుంటే ఫోన్ తీసుకుంటే ఇంట్లో పేరెంట్స్ మీద అరిచిన వీడియోస్ కూడా మనం చూసాం చాలా వరకు. ఒక పిల్లవాడు మదర్ని కూడా మర్డర్ చేసిన కేసు ఏదో కూడా నేను చూసాను, ఫోన్ ఇవ్వకపోవడం వల్ల. సో ఇవన్నిటికీ ఒక పబ్జీ కారణం ఎలా అయిందో, ఇప్పుడు రానున్న కారణంలో కూడా ఈ బెట్టింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో ఒక డిజాస్టర్కి కారణం అవుతాయని నా ఫీలింగ్. సో గవర్నమెంట్ ఏదైతే ఇప్పుడు సిపి సజ్జనార్ గారు కానీ ఏదైతే ఇప్పుడు కొంచెం ముందరకు వచ్చి ఇవన్నీ అవాయిడ్ చేయడం ఏదనుకున్నారో, సో సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్. వచ్చారు, కనీసం ఇప్పటికైనా సరే ఈ లాస్ అనేది అవాయిడ్ అవుతుందని నా ఫీలింగ్. అంటే లాస్ట్ టైము మీ దగ్గరికి స్కామర్స్ ఊబిలో పడిపోయి చాలా మంది స్కామ్లు ఇరుక్కొని బయటకు వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. దాని గురించి మనం ఒక లాస్ట్ టైం ఇంటర్వ్యూ కూడా చేసాం. అంటే ఇప్పుడు అలాంటిదేనా ఇది, లేకుంటే ఇదేమన్నా డిఫరెంట్ కోణమా? ఇది డిఫరెంట్ అండి. ఒకటేంటంటే రెండు సేమ్ ప్లాట్ఫామే, అదే ఒక యాప్, ఇది ఒక యాప్. అది బెట్టింగ్ యాప్ కాదు. అదేంటంటే ఒక టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ యాప్. మనం కొనాలి, కొన్ని రోజులు మెయింటైన్ చేయాలి, ప్రాఫిట్స్ వస్తే పెరుగుతాయి, లాస్ వస్తే పెరుగుతాయి, ఆ టైప్ కేటగిరీ. ఈ బెట్టింగ్ యాప్ అనేది ఏంటంటే ఇన్స్టెంట్. ఓకే, మనం వేస్తే బెట్ కడితే విన్ అయితే డబ్బులు, లేదైతే పోయినట్టు. సో ఇందులో కూడా స్ట్రాటజీ ఏంటంటే మైండ్ సెట్ని ఎట్లా అట్రాక్ట్ చేస్తున్నాయంటే, మనం ఇమీడియట్లో 10,000 15,000 పెట్టాం. ఫస్ట్ 2-3 మ్యాచ్లు, 2-3 గేమ్లు ఏవో మనకు విన్నింగ్ ప్రొవైడ్ చేసి మనకు కాన్ఫిడెన్స్ క్రియేట్ చేస్తారు. ఈ 4th గేమ్ 5th గేమ్ నుంచి మన మైండ్ని వాళ్ళు ట్యూన్ చేసుకుంటారు అనమాట. చిన్నగా లాగేయడం. ఒకేసారి పెట్టిన 15,000 లక్ష చేసేసి లక్షను లాగేయట్లా, ఆ 15,000 లక్ష చేసి 10,000 20,000 మెల్లిమెల్లిగా లాగడం మొదలుపెట్టి మళ్ళీ ఇస్తున్నారు. సో ఒక మైండ్ సెట్ని వాళ్ళు ట్యూన్ చేసుకుని ఏదైతే ప్రోగ్రామింగ్ ద్వారా వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారో, ఒక ఫైనల్గా ఒక పెద్ద అమౌంట్ వరకు వెళ్ళిన తర్వాత ఒక పర్సన్ దగ్గర నుంచి మొత్తం లాగేస్తాం. ఒక ఇండివిజువల్ పర్సన్, ఒక చిన్న ఉద్యోగం చేసుకునే పర్సనే ఒక 30-40 లక్షలు పోగొట్టుకున్నాడంటే ఎంతమంది ఉంటారు? ఆల్ ఓవర్ ఇండియా ఆలోచిస్తుంటే ఎంతమంది ఉంటారు? మనం ఏంటంటే ఒక సొసైటీకి హెల్ప్ అవ్వకపోయినా పర్లేదు, కానీ చెడు చేయకుండా ఉండాలి ఏదైనా. గేమింగ్ యాప్ అండ్ ట్రేడింగ్ యాప్ బోత్ ఆర్ సేమా? కాదండి, అంటే ఆపరేషన్ వైడ్గా చూసుకుంటే రెండు సేమే. రెండు డబ్బులు లాగేద్దామని చూసినవే దాని మోటో. ఈ గేమింగ్ యాప్ అనేది ఏంటంటే గేమ్స్ ఇన్స్టాల్ చేసుకుని దానికి ఒకటేంటంటే మనం ఏ యాప్ అయినా ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు కొన్ని పర్మిషన్స్ అడుగుతూ ఉంటాం. గివ్ అని అందరం కొట్టేసుకుంటూ వెళ్ళిపోతాం, ఎలా అని చెప్పి. సో దానివల్ల ఏంటంటే మన కాంటాక్ట్స్ వెళ్ళిపోవడము, మన పర్సనల్ డేటా వెళ్ళిపోవడము, ఇవన్నీ వెళ్తూ ఉంటాయి. ఈ లోన్ యాప్స్, గేమింగ్ యాప్స్, ఈ బెట్టింగ్ యాప్స్, ఇవన్నీ ఫైనాన్షియల్గా ఒక పర్సన్ని చాలా క్రూషియల్గా తినేస్తూ ఉంటాయి. ఓకే, మనం తీసుకున్నప్పుడు బాగానే ఉంటాం. ఈ పేమెంట్స్ దగ్గర కానీ, ఈ బెట్టింగ్ యాప్స్ దగ్గర కానీ, గేమింగ్ యాప్స్, ఇవన్నీ ఏంటంటే ఒక ఫైనల్ డే మన పతనానికి మనమే కారణం అవుతాం. ఇప్పుడు కొన్ని ఫైనాన్షియల్స్, కొన్ని యాప్స్ ఉన్నాయి. ఇప్పుడు నాకు ఇన్ సెన్స్ ఒక 10,000-20,000 కావాలి, ఆన్ స్పాట్ కావాలి అంటే ఒక ఫైనాన్షియల్ యాప్లో నేను డౌన్లోడ్ చేసి కొట్టేస్తే ఒక 10,000-20,000 రూపీస్ నాకు వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత బాగానే ఉంటుంది. దాని తర్వాత క్రియేట్ అయ్యే ప్రాబ్లం ఎలా ఉంటుందండి అసలు? ఇప్పుడు సింపుల్ అండి, ఒక పర్సన్ మిమ్మల్ని చూడకుండా, మీ ముక్కు మొహం తెలియకుండా మీకు 1,00,000 రూపాయలు లోన్ ఇవ్వడానికి ఒక యాప్ ద్వారా రెడీ అయ్యాడంటే ఏ కాన్ఫిడెన్స్ లేకుండా వాడు దిగడు. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ అది. చాలామంది ఏం చేస్తారంటే, నేను యాప్ ద్వారా డబ్బులు తీసుకున్నాను, నాకు ఎవడో వచ్చి నన్ను ఫాలోఅప్ చేయడు, వాడికి నేనే సంతకం పెట్టలేదు, నేను ఏ డాక్యుమెంట్ ఇవ్వలేదని వీళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. ఒక డబ్బులు ఇచ్చిన వాడు, ఈ ముక్కు మొహం తెలియని వాడికి అమౌంట్ నా దగ్గరికి ఎవరు రాడు అనుకోవడం అనేది పెద్ద తప్పు. అది చాలా తప్పు. ఫస్ట్ మిస్టేక్ ఎక్కడ చేస్తామంటే, యాప్ మన ఫోన్లో వేసుకున్న తర్వాత మొత్తం మన డేటా అంతా వాడికి వెళ్తుంది, ఇంక్లూడింగ్ మన ఫొటోసు, కాంటాక్ట్స్, మెయిల్ ఐడీసు, మనం వాడే అప్లికేషన్స్, ఎక్కడెక్కడ తిరుగుతున్నామో ఇంక్లూడింగ్ నావిగేషన్స్ సహా వెళ్తుంది. దీనికి ఏం చేస్తారు, ఇంకా తెలివైన వాళ్ళు సిమ్ తీసేస్తారు. సిమ్ తీసేసి వేరే సిమ్ పెట్టుకుని ఆపరేట్ చేసుకుంటూ ఉంటారు. కానీ మన మేజర్ కాంటాక్ట్స్ ఏవైతే వెళ్ళిపోయాయో అక్కడే 80% డేటా మనకు వెళ్ళిపోయింది అది. ఓకే, ఒక పాన్, ఆధార్ కార్డు, ఏదైతే కేవైసీ డాక్యుమెంట్స్ ఉంటాయో ఒక్కటే వాడికి లేట్గా వెళ్తాయి. ఒక 2 EMIలు కట్టిన తర్వాత అవి కూడా వాడి దగ్గరికి వెళ్ళిపోతాయి. వాడు కలెక్ట్ చేసుకోవడానికి పెద్ద టైం పట్టదు. వన్స్ డేటా అండ్ ఫొటోస్ వెళ్ళిన తర్వాత ఫస్ట్ టార్చరు మన కాల్స్, వాళ్ళు కాల్స్ చేస్తారు మన రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి కాల్ చేసి
ఏడిపించడం మొదలు పెడతారు. ఓకే. ఇలా మీ పర్సన్ మా దగ్గర లోన్ తీసుకున్నాడు, డబ్బులు కట్టట్లేదు, మేము పర్సన్ పట్టుకోవాలంటే మీరు మాకు హెల్ప్ చేయాలి, లేదంటే మీ ఫొటోస్ కూడా పెడతాం అని ఒక రకమైన బ్లాక్మెయిల్ స్టార్ట్ అవుతుంది. వాళ్ళు మనోడికి ఫోన్ చేసి నువ్వు లోన్ తీసుకుంటే మేమేం చేస్తాం, నువ్వు కడతావు కట్టవు అని చెప్పి మనోడమే పెడతాం. అల్టిమేట్గా ఏంటంటే లోన్ వాడి నుంచే ఏదో ఎలా ఛానల్ చూసుకున్నా లోన్ వాడి నుంచే వాడికి ఫాలో అప్ వెళ్ళేది. కొన్ని దీంట్లో న్యూడ్ బొమ్మలు పెట్టి రకరకాల, అదే అన్నాను, ఫోటో వెళ్ళింది అంటే వాడు ఏమైనా చేసుకోవచ్చు. పిచ్చోడి చేతుల్లో రాయి టైప్ అది, వాడు ఎలా కొడతాడో ఏమీ తెలియదు. మన డేటా అనేది సెక్యూరిటీగా ఉండాలి, మనం ఏది చేసినా నమ్మకంగా కంటి ముందు కాగితం కనబడాలి, అలా అయితేనే దిగాలి. బ్యాంకు పిచ్చిది కాదు, ఆర్బీఐ పిచ్చిది కాదు, ఇవన్నీ ఉండి ఒక పైన లోన్ యాప్స్కి వెళ్తున్నారంటే వాళ్ళు సిబిల్ పోయి ఉండాలి, లేదా చాలా ఘోరమైన పరిస్థితుల్లో ఉండాలి. ఒక సిబిల్ లేనివాడికి లోన్ ఇవ్వట్లేదు బ్యాంక్ అంటే లోన్ యాప్స్ మేము ఇస్తామని అంటారు. దీనివల్ల ప్రాబ్లం ఏంటంటే కట్టే కెపాసిటీ లేకపోయినా ఓవర్ బర్డెన్ వేసేసుకుంటాడు కస్టమర్. తర్వాత ఫ్యూచర్ ఏంటో ఆలోచించడు, నా ఫ్యామిలీ ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటో ఆలోచించడు. ఆ క్షణం నేను బయటపడ్డానా లేదా అని ఒక్క దారంతో ఉండడం వల్ల చాలా వరకు మిస్టేక్స్ అన్నీ అవే. లోన్ యాప్ల నుంచి కానీ బెట్టింగ్ యాప్స్ నుంచి కానీ డబ్బులు పోగొట్టుకుని. ఇంకా కొన్ని నేను రీసెంట్గా మనం లాస్ట్ టైం ఇంటర్వ్యూలో మాట్లాడుకున్నప్పుడు కొంతమంది కొన్ని స్కామ్లలో ఇరుక్కొని ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ ఎన్నో కోట్ల స్కామ్ మనం ఇంటర్వ్యూ చేసింది. కొంతమంది 50 మందో 40 మందో మీ దగ్గరికి వస్తే వాళ్ళందరూ గ్యాదర్ చేసి దాన్ని ఒక కొలిక్కి తీసుకొచ్చి ఒక దారి తీసుకోవడం రావడం జరిగింది. ఇప్పుడు కొత్తగా మళ్ళీ అలాంటిది ఏమైనా జరిగిందా? ఒకటి రీసెంట్గానే ఒక స్కామ్ జరిగిందండి. రీసెంట్గా ఎలాంటి స్కామ్ ఉండదు? ఒక పర్సను చదువుకున్నాడే, ఓకే, చదువుకున్న అబ్బాయి, నాకు తెలిసిన అబ్బాయే, అంటే ముఖ పరిచయం ఉంది నాకు. ట్రేడింగ్ అనే ఉచ్చులో బిగుసుకున్నాడు అతను. ఓకే, స్టాక్ ట్రేడింగ్, ఈ బ్యాంక్ నిఫ్టీలు, స్టాక్ మార్కెట్ వాటిలో దిగాడు. ఇప్పుడు వాళ్ళు ఆ దిగడంతో మనోడు ఏం చేశాడు, స్టార్టింగ్ బాగానే ట్రేడ్ చేసుకున్నాడు, ఏదో నేర్చుకున్నాడు, 1 లక్ష 2 లక్షలు పెట్టి ఏదో చేసుకున్నాడు. ఆయనకి సిరి తిరిగి ప్రాఫిట్స్ వచ్చాయి బాగానే, చాలామందికి లాస్ట్లు వెళ్తాయి, కానీ అతను ప్రాఫిట్స్ రావడం వల్ల చాలా వరకు సంపాదించుకున్నాడు. ఒక ఇల్లు కట్టుకున్నాడు. ఇల్లు కట్టుకునేటప్పుడు అతనికి ఎవరైతే ఇల్లు కడతాడో ఫస్ట్ ట్రాప్ అతను పడ్డాడు. మీరు ఏం చేస్తూ ఉంటారండి అని అడిగాడు. అంటే ఒక చిన్న స్టేజ్ నుంచి ఇంత పెద్ద ఇల్లు కడుతున్నాడు అంటే వెల్ విషర్గా అడిగాడు, మీరు ఏం చేస్తుంటారు ఏంటి అని అడిగితే, సో నేను ఇలా ట్రేడింగ్ చేస్తూ ఉంటానండి, నాకు ఇది అంటే ఓకే మీరు ఇన్వెస్ట్ చేయండి అని అన్నాడు ఆయన, మీకు ఇంట్రెస్ట్ ఉంటే. అతను నెలకి అంటే 1 లక్ష పెడితే ఇంత ఇంట్రెస్ట్ ఇస్తాను, వాళ్ళ మధ్యలో ఏదో అగ్రిమెంట్ ఉంది. అలా దిగారు. సో దిగడం వల్ల కొంచెం మౌత్ పబ్లిసిటీ అయ్యి అటు ఇటు ఊరి మీద నుంచి చాలామంది వచ్చి అతనికి ఇన్వెస్ట్మెంట్ ఇచ్చారు. కొంతమంది క్వార్టర్లీ పేమెంట్స్, కొంతమంది మంత్లీ పేమెంట్స్, అది ఇది. సో అల్టిమేట్గా ఏంటంటే ఇంట్రెస్ట్ ఇస్తా అని చెప్పి స్టార్ట్ చేసాడు. ఇతను బిజినెస్ ఏంటంటే ఇతను బ్యాక్ మోటివ్ ఏంటంటే ట్రేడింగ్ చేసి బిజినెస్ చేసి ఇద్దాం. దానివల్ల ఇతనికి బల్క్ అమౌంట్ వచ్చింది. ఒక సంస్థ చేయాల్సిన పని ఇతను ఒక్కడే చేద్దాం అనుకున్నాడు. అంటే ఒక ఆర్గనైజేషన్ ఒక 30-40 మంది కూర్చుని ఒక బ్యాంక్ ఆపరేషన్ ఎలా అయితే చేయాలో అంత ఆపరేషన్ ఇది ఒక్కటే చేద్దాం అనుకున్నాడు. ఇది మోసపూర్వకంగా స్టార్ట్ చేయకపోయినా మోసపోయాడు ఇతను ఫస్ట్. లాస్ వల్ల ట్రేడింగ్లో భయంకరమైన లాస్ వచ్చింది. సో ఇవ్వాల్సిన వాళ్ళందరికీ ప్రస్తుతానికి ఇవ్వకుండా పరారీలో ఉన్నాడు, సున్నం పెట్టేశాడు. సో ఓవరాల్గా నా దగ్గరికి వచ్చిన కంప్లైంట్, నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 4 కోట్ల దాకా ఉంది. వీళ్ళందరూ ఏంటంటే మాకు న్యాయం చేయాలి అని ఒక చిన్న రిక్వెస్ట్, దానికి కూడా మీ సాయం కావాలి నాకు. నా తరఫున 100% మీకు ఎప్పుడు సపోర్ట్ ఉంటుంది, దానికి ఏం కావాలో నేను చేస్తాను. ఇప్పుడు ఈ స్కామర్లు అందరూ వీళ్ళందరూ ఏంటంటే స్కామర్ అనలేము, ఏంటంటే ఇతని ఇంటెన్షన్ ఏంటో మనకు తెలియదు. కాంటాక్ట్లో ఉన్నారని కొంతమంది అంటారు, నేను మళ్ళీ తెచ్చిస్తాను కొంతమంది అంటారు, మాట్లాడతాడు అని చెప్తాడు. పనులు జరుగుతూనే ఉంటాయి, ఇంట్లో ఉన్నారు, ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు, కానీ ఇతను మాత్రం ఇంట్లో లేడు. ఇప్పుడు ఏంటంటే మాట్లాడి కూర్చోబెట్టి చేద్దామంటే పర్సన్ ముందర ఉండాలి. ఒక పర్సన్ ముందర ఉన్న 4 కోట్లు ఎలా తెచ్చిస్తాడో తెలియదు. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఒక అవేర్నెస్ జనాలు క్రియేట్ అవ్వాలి, మనం ఏంటి, మన పొజిషన్ ఏంటి. ఇప్పుడు కష్టపడి ఇటుక కట్టుకున్నాడు ఒకేసారి వచ్చి తంతే ఈ బిల్డింగ్ కూలిపోతుంది. కట్టుకున్న సంస్థానం ఆ కళలు ఏవైతే ఉన్నాయో కూలిపోతాయి. వెనక్కి వెళ్ళి మళ్ళీ మొదలెడదామంటే ఏజ్, రెస్పాన్సిబిలిటీస్, కమిట్మెంట్స్ ఇవన్నీ అడ్డొచ్చేస్తాయి. దీనివల్ల ఫ్యామిలీ చాలా డిస్టర్బెన్స్ అయిపోయి సూసైడ్లు, ఇంట్లో గొడవలు, డైవర్స్, డివైడ్ అయిపోవడం, పీస్ లేకపోవడం, ఇవన్నీ ఇవే ఇష్యూస్. అసలు ఈ స్కామ్లో జనాలని ఇలా లాగుతారు, ఇలాంటి అట్రాక్టివ్ థింగ్స్ వాడతారు. మనీ వాళ్ళ మోటివ్ ఏంటంటే నేను ఇలా ఉన్నాను, ఈరోజు నా పొజిషన్ ఎలా ఉంది అనడానికి కారణం ఇదే. ఇది
అంటే ఆ మోడ్ ఆఫ్ ఛానల్ ఏంటంటే అది యాపో ట్రేడింగో నేను ఎలా సంపాదించానో ఒక యాప్ ఒక అప్లికేషన్ ద్వారా వాళ్ళు చేసి చూపించేస్తున్నారు. దానివల్ల ఏంటంటే వల్ల పడిపోతున్నారు అన్నమాట జనాలందరూ. ఓకే ఇంత సింపులా, ఇది ఇంత సింపులా, నేను సంవత్సరం అంతా సంపాదించిందంతా నాకు 2 రోజులు వచ్చేస్తుంది అన్న ఫీలింగ్లోకి వెళ్ళిపోతున్నారు. మనకి లక్కీ భాస్కర్ సినిమాలో చెప్తారు, వేగంగా వచ్చిన రూపాయి వేగంగా వెళ్ళిన వాహనం ఎప్పటికీ నిలబడు. అదే కరెక్ట్, ఎప్పటికీ అదే కరెక్ట్. కష్టపడకుండా ఏది రాదు, వచ్చింది ఎప్పటికీ నిలబడు. సో వీళ్ళందరూ ఏం చేసిందల్లా ఆ ఈజీ మనీకి అట్రాక్ట్ అవ్వడం, అట్రాక్ట్ అయ్యే విధానం ఉంటుంది చూసారా, అట్రాక్ట్ చేసే విధానం. అంటే డెమో యాప్స్ ద్వారా చూపించడం ఒకటి, క్లిక్ చేస్తే 10,000 వచ్చేయడం ఒకటి, ఈ ట్రేడింగ్ ఒకటి, సంపాదిస్తే ఎంత వచ్చేస్తున్నాను అంటే ట్రేడింగ్ అనేది లాజికల్గా వెళ్తే వస్తాయి. కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, కోచింగ్ సెంటర్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో అది వేరు మళ్ళీ కాన్సెప్ట్. కానీ రాని వాడు ట్రేడింగ్లో దిగితే ఇలాగే ఉంటుంది. ఇంకోటి అండి, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ అంటారు. మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే 100% ప్రాఫిట్ వస్తుందని కొంతమంది అంటారు, కొంతమంది మొత్తం కొట్టుకొని పోతుందని చెప్పేసి కొంతమంది అంటారు. అసలు మ్యూచువల్ ఫండ్స్ అనేది ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఏ వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది, దాన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అసలు? ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ కానీ ఎస్ఐపి సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటారు. ఈ మ్యూచువల్ ఫండ్ కానీ ఎస్ఐపి కానీ మనం కండిషన్స్ మొత్తం చదివితే సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్ అని ఒకటి రాసి ఉంటుంది. కంపల్సరీ టీవీలో కూడా మనకు అది మాత్రం మనం పెట్టేస్తాం. సో ఇది పెట్టేటప్పుడు వాడికి ఏ ఫండ్లో పెడతాం. ఈ మ్యూచువల్ ఫండ్ అంటే సింపుల్గా పెట్టాలంటే మన చిట్టి వ్యాపారం టైపే. ఓకే, ఫండ్ మేనేజర్ ఉంటారు. ఒక మ్యూచువల్ ఫండ్ అనే దానికి ఫండ్ మేనేజర్ ఉంటారు. జనాలు ఎవరైతే 10 మంది కలిసి 10,000 లక్ష రూపాయలు పెట్టి కడతారో దానికి ఫండ్ కింద తయారవుతుంది. ఓకే, ఇది ఫండ్ మేనేజర్ మేనేజ్ చేస్తాడు. ఈ ఫండ్ మేనేజర్ ఏం చేస్తాడు, అతనికి వచ్చిన 1,00,000 రూపాయలని డిఫరెంట్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తాడు. డిఫరెంట్ కంపెనీస్లో మీరు 10,000 పెట్టారు, నేను 10,000 పెట్టాను, అలా ఇంకో 10 మంది 10,000 పెట్టారు. మనకి అందరికీ ఒకే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రాదు. ఎందుకు? డిఫరెంట్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల. ఎక్స్ అనే కంపెనీలో ఒక 5,000 పెడతాడు, వై అనే కంపెనీలో అంటే మీరు పెట్టిన 10,000నే 3 పీసెస్ కింద డివైడ్ చేసి డిఫరెంట్ వాటిలో పెడతాడు. సో ఇదంతా మార్కెట్ రిస్క్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మార్కెట్ పర్ఫార్మెన్స్ బాగుంది అంటే మనకి ఇంట్రెస్ట్ వస్తుంది, మార్కెట్ పర్ఫార్మెన్స్ బాగాలేదంటే డౌన్లో ఉంటుంది. దీనికి లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. లాక్ ఇన్ పీరియడ్ అయ్యేంత వరకు మనం తీయలేం మ్యూచువల్ ఫండ్. ఎస్ఐపి అనేది అలా కాదు. సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఏంటంటే మనం మంత్లీ కట్టుకుంటూ వెళ్తాం అమౌంట్ అనేది ఏదైతే ఉందో. ఈ రెండు కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్సే. 10 ఏళ్ళు 15 ఏళ్ళు మినిమం కట్టుకుంటూ వెళ్తే మనకి బెనిఫిట్. యూనిట్ లింక్డ్ కానీ, మ్యూచువల్ ఫండ్ కానీ, ఎస్ఐపి కానీ, ఏదైనా కానీ. సో మనం ఎలా ప్లాన్ చేసుకోవాలంటే మనకు వచ్చే ఆదాయం 10 రూపాయలు అయితే దాంట్లో సేవింగ్ ఎంత ఉండాలి, ఎక్స్పెండిచర్ ఎంత ఉండాలి, రెండు మ్యాచ్ చేసుకుని చేసుకోవాలి. అల్టిమేట్గా ఖర్చు తక్కువ ఉండాలి, సేవింగ్ ఎక్కువ ఉండాలి. సేవింగ్ కనుక ఎక్కువ ఉంటే మనకు ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది, ఫ్యూచర్ కమిట్మెంట్స్ ఈజీగా మీట్ అవుతుంది. ఇప్పుడు హోమ్ లోన్ ఉందండి, మనం ఏం చేస్తామంటే హోమ్ లోన్ వచ్చినప్పుడు 20 years పెట్టేస్తాం. సింపుల్గా 50 లక్షలు తెచ్చుకున్నారు. మీరు లాజికల్గా ఆలోచిస్తే నెలకు 40,000 వడ్డీ ఈఎంఐ అనుకుంటే 20 years పెట్టుకున్నారు, దాదాపు 1 కోటి రూపాయలు కడతారు. 50 లక్షలు 1 కోటి రూపాయలు కడతారు అంటే 50 లక్షలు ఎక్కువ కడుతున్నారు. దీన్ని సింపుల్ వేస్లో డివైడ్ చేసుకుంటే క్లోజ్ చేసేసుకోవచ్చు, మనకు తెలియకుండానే క్లోజ్ అయిపోతుంది. ఎలా? ఈ 3 రకాలు ఏంటంటే దీంట్లో త్రీ వేస్ ఆఫ్ క్లోజింగ్ ఉంది, కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ హోమ్ లోన్ని ఇప్పుడు మీరు ఫస్ట్ మీరు జాబ్ చేస్తే మీకు శాలరీ వస్తుంది, ప్రతి నెల శాలరీ వస్తుంది, అలాగే ఇంక్రిమెంట్ కూడా వస్తుంది. సో మీరేం చేయాలంటే ఈ హోమ్ లోన్ని ఫస్ట్ 40,000 ఈఎంఐ కడుతున్నారు కదా, నెక్స్ట్ మంత్ ఒక 5% పెంచుకోవాలి. నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ 40,000 12 నెలలు కట్టేస్తారు. నెక్స్ట్ ఇయర్ ఒక 5% 2% మన కమిట్మెంట్ బేస్ మీద ఒక ఈఎంఐ పెంచుకోవాలి. ఓకే, మీరు 20 ఏళ్ళు కట్టే లోను దాదాపు 16 ఏళ్ళకే క్లోజ్ అయిపోతుంది. అదొక ఆప్షన్. రెండొకటి ఏంటంటే మనకు వచ్చిన కమిట్మెంట్స్ పక్కన పెట్టుకుని ఈఎంఐ 40,000 కట్టుకుంటూ వెళ్తారు ప్రతి నెల. సంవత్సరంకి ఒక 5 లక్షలు 3 లక్షలు క్లోజ్ చేసుకుంటూ వెళ్ళాలి, ప్రీ క్లోజ్ పార్ట్ క్లోజ్ కొట్టుకుంటూ వెళ్ళాలి. ఓకే, అలా కట్టుకుంటూ వెళ్తే మీకు దాదాపు 20 ఏళ్ళ లోన్ 12 నెలలు క్లోజ్ అయిపోతుంది. మూడోది ఏంటంటే ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉండాలి, మ్యూచువల్ ఫండ్లో కానీ. మన హోమ్ లోన్ 40,000 20 years ఏదైతే ఉందో ప్రతి నెల ఒక 5,000 20 years పాటు కట్టారనుకోండి, ఇక్కడ 1 కోటి రూపాయలు మీరు ఈఎంఐ రూపంలో కడతారు, అక్కడ 1 కోటి రూపాయలు మీకు ఎస్ఐపి రూపంలో వెనక్కి వచ్చేస్తుంది. 1 కోటి రూపాయలు మీకు 1 crore అనేది ఈఎంఐ రూపంలో వెళ్ళిపోతుంది 20 years వరకు. 20th year మీకు ఎస్ఐపి రూపంలో వెనక్కి వచ్చేస్తుంది. ఆ 1 crore ఏదైతే ఈ 20 ఏళ్ళు కట్టారు వెనక్కి వచ్చేస్తుంది. అల్టిమేట్గా మీకు ఇల్లు ఫ్రీ అయిపోయినట్టే. ఇలాంటి కండిషన్స్ అన్నీ మన పొజిషన్స్ ఏంటి, మన జాబ్ ఏంటి, మన కమిట్మెంట్స్ ఏంటి, ఇవన్నీ చూసుకుని దిగితే ఫ్యూచర్ అనేది ఫైనాన్షియల్గా బాగుంటుంది. ప్రసాద్ గారు, నాకు ఇంకొకటి కొంతమంది నన్ను అడగడం జరిగింది,
ఎలా అంటే ఇప్పుడు నేను ఒక ₹1,00,00,000 ఇల్లు కొంటున్నాను. నా దగ్గర 50 లక్షలు మాత్రమే ఉంది. 50 లక్షలు నేను లోన్కి వెళ్ళాలి. కానీ ఎప్పుడైతే ఈ 50 లక్షలు ఉందో ఈ 50 లక్షలని మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే నేను 80% లోన్ తీసుకొని 50% తీసుకున్నాను అంటే 80% తీసుకొని 30 lakhs ఏవైతే ఉన్నాయో 30 lakhs ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఈ ఇంట్రెస్ట్ తోటి దాన్ని కట్టొచ్చా? కడితే నాకు ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? ఈఎంఐ కవర్ చేద్దామని చూస్తాం. ఈఎంఐ కవర్ చేద్దామని చూస్తాం. అదే ఇక్కడ ఏంటంటే మీరు మ్యూచువల్ ఫండ్లో పెట్టడం అనేది ఎప్పుడు కూడా యావరేజ్ చేసుకోవాలి. మంత్లీ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎప్పుడు కరెక్ట్. మంత్లీ ఇన్వెస్ట్మెంట్ అనేది కరెక్ట్. మీరు ఒకేసారి 30 లక్షలు 20 లక్షలు పెట్టేద్దాం అనుకుంటే రిస్కే. ఎప్పుడైనా రిస్కే. ఓకే, 20 లక్షలు పెట్టేసి వదిలేశారు, నెక్స్ట్ 20 yearsలో పొజిషన్ ఎలా ఉంటుందో తెలియదు. మ్యూచువల్ ఫండ్లో మనకి అలాట్ అయ్యేది యూనిట్స్ అంటారు. యూనిట్స్ అలాట్ అవుతాయి. షేర్ మార్కెట్లో పెడితే షేర్స్ అలాట్ అవుతాయి. మ్యూచువల్ ఫండ్లో పెడితే మనకి యూనిట్స్ అలాట్ అవుతాయి. ఓకే, షేర్ని రూపీస్తో చూస్తారు, ఈ మ్యూచువల్ ఫండ్ని నెట్ అసెట్ వాల్యూతో చూస్తారు. ఓకే, దాని నెట్ అసెట్ వాల్యూ. సో నెట్ అసెట్ వాల్యూ అనేది మనకి ఎక్కువ ఉండాలి, యూనిట్స్ అనేది ఎక్కువ అలాట్ అవుతూ ఉండాలి. సో ఇప్పుడు మీరు 20 lakhs ఒకేసారి పెట్టడం కంటే నెలకి 10,000 కట్టుకుంటూ వెళ్తే మీకు లాస్ ఉన్నా కానీ యావరేజ్ అవుతూ ఉంటుంది. ఓకే, మార్కెట్ లాస్లో నడుస్తున్నా మీరు పెడుతూ ఉంటారు, యావరేజ్ అయ్యి పెరుగుతూ ఉంటాయి, యూనిట్స్ అలాట్ అవుతుంటాయి. ఓకే, అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మీరు 1వ తారీఖు ఫస్ట్ ఇయర్ 20 లక్షలు పెట్టినప్పుడు 20th year ఎన్ని యూనిట్స్ ఉన్నాయో తెలియాలి మనకి. మీకు ఒకేసారి పెట్టడం వల్ల యూనిట్స్ పెరగవు, సేమ్ యూనిట్స్ ఉంటాయి. 1,00,000 యూనిట్స్ ఎన్నో వచ్చేస్తాయి. మార్కెట్ తగ్గిందంటే యూనిట్స్ పడుతూ ఉంటాయి, పెరిగితే పెరుగుతాయి, అంతే అక్కడ ఆగిపోతారు మీరు. అదే మీరు నెలకు 10,000 15,000 కట్టుకుంటూ వెళ్తే తగ్గినప్పుడు ఎక్కువ యూనిట్స్ వస్తాయి, పెరిగినప్పుడు తక్కువ యూనిట్స్ అలాట్ అవుతూ ఉంటాయి. ఓకే, మీరు 20th year చూసుకున్నారనుకోండి, దీంతో కంపేర్ చేస్తే కనీసం ఒక 50,000 యూనిట్స్ ఎక్కువ ఉంటాయి. ప్రాఫిట్ అక్కడ మీకు ఎక్కువ వస్తుంది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే లోన్కి వెళ్ళేటప్పుడు మనం ప్రీ క్లోజ్ పార్ట్ గురించి కూడా ఆలోచించుకోవాలి. 50 లక్షలు లోన్ పెట్టేసాం, 20,000 కట్టేద్దాం అని అనుకుంటాం. కానీ 20 ఏళ్లలో మీరు ₹1,00,00,000 కడుతున్నారా అంటే ఆ ఇంటికి వర్తా కాదా? రేపు పొద్దున్న మీరు దాన్ని అమ్మితే అంత వస్తుందా లేదా? మన కమిట్మెంట్స్ ఏంటి, మన గోల్స్ ఏంటి? కొంతమంది అనుకుంటారు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉద్యోగం చేస్తూ ఇంకా నా వల్ల కావట్లేదు ఊరు వెళ్ళిపోదాం అని ఫీలింగ్ వస్తుంది. నేను దీన్ని ఒకటి అడుగుదాం అనుకుంటున్నానండి. ఎలా అంటే నాకు ఆల్రెడీ నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు. తనకు ఒక ₹1,00,000 శాలరీ వస్తుంది. ₹1,00,000 శాలరీ వస్తుంది. 50,000 రూపీస్ హోమ్ లోన్ ఖర్చులకు వెళ్ళిపోతుంది. 50,000 సేవింగ్లో ఉంది. అయితే తను ఒక 80% 85% లోన్ వస్తుంది తనకి. ఇల్లు కొందామని చెప్పి ఫిక్స్ అవుతాడు. కానీ ఇల్లు కొన్నప్పుడు 80% లోన్ పెట్టి ఇల్లు కొనడం కరెక్టా, లేకుంటే మనము 80% 70% మన ఉన్న అమౌంట్ పెట్టి కొనడం కరెక్టా, 30% లోన్ తీసుకోవడం కరెక్టా? ఇప్పుడు 2 విషయాలు ఆలోచిస్తారంటే అసలు ఇల్లు కొనడం కరెక్ట్ రంగా ఆలోచించాలి. దీంట్లో ఇంకొకటి అడుగుతున్నాను. ఒక అపార్ట్మెంట్ తీసుకున్నాం, అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకున్నాం. ఆ ఫ్లాట్ ఇప్పుడు ఏదైతే 20 years పెట్టిండో అపార్ట్మెంట్లో తీసుకున్న ఫ్లాట్ ఈరోజు ₹1,00,00,000 అనుకోండి. 20 years తర్వాత దాని వాల్యూ ₹1,00,00,000 వస్తుందా? రాదు. అపార్ట్మెంట్ ఎప్పుడు కూడా తగ్గుతూ ఉంటుంది. అపార్ట్మెంట్ ఎప్పుడు తగ్గుతూనే ఉంటుంది. అపార్ట్మెంట్ వాల్యూ ఎప్పుడు సో ఒకటండి, మనం ఇల్లు కొనాలన్నా కారు కొనాలన్నా మనకి వర్తా కాదా ఫస్ట్ ఆలోచించుకోవాలి. ఈరోజు సొసైటీలో ఏంటంటే ఆర్భాటాలు ఎక్కువైపోయాయి. వాడు బతికేస్తాను, నేను బతకలేకపోతున్నాను, వాళ్ళకి అదే శాలరీ, నాకు అంతకంటే ఎక్కువ శాలరీ, పక్కని చూసి మనం పాడైపోతాం. మనం ఇల్లు కొనుక్కోవాలా వద్దా? సింపుల్గా చెప్పాలంటే మీరు పాలు కావాలా గేదె కావాలా? పాలు ప్యాకెట్ కొనుక్కోవడం బెటరా, గేదెని కొనుక్కోవడం బెటర్? అంతే లాజిక్. మనకి ఏది కావాలో మనం చూసుకోవాలి, పక్కోడు ఏది కావాలో మనం చూసుకోకూడదు. ఇప్పుడు 50,000 ఆమెకు 1,00,000 శాలరీ వస్తున్నప్పుడు 50,000 ఖర్చు అయిపోతుంది అంటే బ్యాలెన్స్ 50,000 లోన్కి వెళ్ళిపోతుంది. వాళ్ళు ఏం బతుకుతారు, ఏం సేవింగ్స్ చేసుకుంటారు? చేసుకోవాలి. సో ఈ 50,000 మళ్ళీ కట్ చేసుకోవాలి, అదర్ ఇన్కమ్ సోర్స్ కూడా పెంచుకోవాలి మళ్ళీ. సో మనకేంటంటే బఫర్ ఉండాలి ఎప్పుడు. రేపు సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తెలియదు, మెడికల్ ఎమర్జెన్సీ రావచ్చు, ఏదైనా రావచ్చు, అప్పుడు మళ్ళీ క్రెడిట్ కార్డుల మీద పడతారు. అవి అక్కడి నుంచి కడతారు. అవును. సో ఇవన్నీ ఏంటంటే కమిట్మెంట్స్ జనాలకి ఎంత తక్కువ ఉంటే అంత హ్యాపీగా ఉంటారు, అంత స్ట్రెస్ ఫ్రీ ఉంటారు. రాత్రి నిద్ర పట్టకపోవడం, బీపీలు పెరిగిపోవడం, ఇవన్నీ కమిట్మెంట్స్ వెళ్ళండి. ఇంకొకటి అండి, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొన్ని స్కీమ్స్ వస్తున్నాయి. అంటే లేడీస్కి 3 లక్షలు 5 లక్షలు 10 లక్షల రూపాయలు, దాంట్లో సబ్సిడీ 50% 30% పోతుంది, 70% కానీ 50% కానీ కట్టాలని చెప్పేసి అలాంటివి తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసి లేడీస్ కానీ ఇంట్లో ఉన్న వాళ్ళు కానీ బిజినెస్ చేసుకోవడం బెస్ట్ అంటారా, లేకుంటే వాటికి జోలికి వెళ్ళకుండా? లేదు, అవి చాలా బెటర్, జెన్యూన్ అవి. కాకపోతే ఏంటంటే టైమ్లీ మనం పేమెంట్ చేసుకుంటే వెళ్తే ఆ రుణాలు ఏవైతే ఉన్నాయో పెరుగుతూ ఉంటాయి కూడా. ఆ లోన్ ఏదైతే మనం ఫస్ట్ టర్మ్ 3 లక్షలు రావచ్చు, నెక్స్ట్ టర్మ్ 5 లక్షలు 10 లక్షలు అలా పెరుగుతూ ఉంటాయి. అంటే సేమ్ అది కూడా సిబిల్ లాగే మనం ట్రాక్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్తుంటే గవర్నమెంట్ మనకి సబ్సిడీ తోటి ప్రొవైడ్ చేసి పే చేస్తూ ఉంటుంది. చాలా వరకు
హ్యాండ్లూమ్ ఇండస్ట్రీస్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, ఉమెన్ ఎంపవర్మెంట్ చేసేవి, పల్లెటూర్లలో ఈ బుట్టలు అల్లడం, పచ్చళ్ళు పెట్టడం, ఇవన్నీ ఇవేనండి. శారీస్ బిజినెస్, ఇది వన్ ఆఫ్ ది మంచి ప్లానే. కాకపోతే ఇక్కడ కూడా మళ్ళీ మీడియేటర్లు ఉన్నారు. లోన్ ఇవ్వాలంటే ఎంత కావాలి, ప్రాసెస్ బ్యాంక్లోకి వెళ్ళి అడిగితే మా దగ్గర ఎట్లాంటి ఏం లేవు అని చెప్పి పంపించేస్తాం. ఎందుకు అట్లా? అదే అంటున్నాను, నాలెడ్జ్ లేకుండా ఉండడం వల్ల ఒకటి. ఈ బ్యాంక్ వాళ్ళు ఏంటంటే ఈ కొంచెం పర్టికులర్ టైం ఉంటుంది, ఆ టైం లోపల వెళ్ళకపోవడము, ఈ ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్గా పాస్ ఆన్ అవ్వకపోవడము, దీనివల్లే మేజర్ డిసడ్వాంటేజ్ దీనివల్ల. కాకపోతే నేషనలైజ్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో బాగానే మూవ్ అవుతున్నాయి. ఎస్బీఐ కానీ, ఆంధ్ర బ్యాంక్ కానీ, వీటిలో బాగానే మూవ్ అవుతాయి. ఈ గవర్నమెంట్ ఈ ప్రైవేట్ బ్యాంక్స్ నుంచే ఇష్యూ ఎక్కువ. ఈ మధ్యలో కమిషన్లు తినే వాళ్ళు కూడా ఉన్నారు ఇందులో మళ్ళీ. అది మెయిన్. ఈ అవేర్నెస్లు అన్నీ ఏంటంటే తెలుసుకుంటున్నాం, అంటే రెగ్యులర్గా న్యూస్ చూడడం, పేపర్ చూడడం, అంటే మనకి ఇది కరెక్టా రాంగా. ఒకటి ఇన్వెస్ట్ చేస్తున్నాం, సింపుల్ అండి. మనం కారు కొనేటప్పుడే 30 మందిని అడుగుతాం. ఆఫ్టర్ సినిమా చూసేటప్పుడే థియేటర్ ముందు అడుగుతాం, ఈ సినిమా బాగుందా, ఈ సినిమా బాగుందా లేదు, కానీ కొంటాం చూస్తాం. అలాగే కారు కొనేటప్పుడు కూడా చాలా మంది అడుగుతాం. కానీ ఇన్వెస్ట్మెంట్ అనేది మన రక్తం, మన కష్టార్జితం. దీన్ని పెడతాం అంటే ఎంతమందిని అడగాలి? అది కరెక్టే కాదు, దాని వాల్యూ తగ్గుతుంది. 10 లక్షల కార్ని 3 లక్షలు కడితే 7 లక్షల రూపాయలు నువ్వు లోన్కి వెళ్ళినప్పుడు మళ్ళీ నువ్వు కట్టాల్సింది 12 లక్షలు కట్టాలి. కరెక్ట్. అది 12 లక్షలు కడతావు, కారు అమ్మినప్పుడు నీకు 5 లక్షలు వస్తుంది. ఈ 5 లక్షలు ఆ 2 లక్షలు 7 లక్షల రూపాయలు లాస్. ఇవన్నీ ఏంటంటే ఒక ప్లాన్. ఇప్పుడు ఈ కరెంట్ 2025లో ఉన్న ఇన్ఫ్లేషన్ కానీ, ఖర్చులు కానీ, ఏదైనా ఈ మనీ వాల్యూ చూసుకుంటే ఒక పర్సన్, మిడిల్ క్లాస్ పర్సన్కి శాలరీ ఇన్కమ్, బిజినెస్ ఇన్కమ్ ఏదున్నా మల్టిపుల్ ఇన్కమ్స్ లేకుండా బతకలేడు. కానీ ఆ ఇన్కమ్స్లో ట్రాప్లో పడకూడదు. ఆ ట్రాప్లో పడడమే ఈ బెట్టింగ్స్ యాప్ అవి ఇవి. ఏదైనా జెన్యూన్గా చేసుకునేది 10 రూపాయలు వచ్చినా బెనిఫిటే. ప్రసాద్ గారు, ఇంకొకటి, ఇప్పుడు చాలా మందికి అదో ఇదో లోన్లలో దీంట్లో క్రెడిట్ కార్డ్స్ వలన కట్టకలేకనో కొన్ని సందర్భాల్లో క్లోజ్ చేసుకోవడం, సెటిల్మెంట్ చేసుకోవడం జరిగిపోయి సివిల్ డ్రాప్ అయిపోతుంది. 800, 900 ఉన్నప్పుడు బాగానే ఉంటుంది, అప్పుడు అన్నీ వస్తాయి. తర్వాత కట్టలేని సిచ్యువేషన్లో సివిల్ డ్రాప్ అయ్యి 400, 500 వచ్చేస్తుంది. మళ్ళీ ఆ సివిల్ పెంచుకోవడానికి ఏం చేయాలి, ఎలాంటి మార్గాలు ఉంటాయి అసలు? సిబిల్ రిపోర్ట్ అనేది సిబిల్ బ్యాంక్ నుంచి వస్తుంది. అంటే వాళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో జెన్యూన్. అప్డేట్ అయ్యేది ఏంటంటే కొంచెం డిలేతో అప్డేట్ ఉంటుంది, 1 or 2 months డిలేతో అప్డేట్ అవుతుంది. బట్ మన ట్రాక్ అంతా మెయింటైన్ చేసేది వాళ్ళే. ఇప్పుడు సిబిల్ పడిపోయిన తర్వాత సెటిల్మెంట్కి వెళ్ళినప్పుడు 99% లోన్స్ రావు, ఎందుకంటే ట్రాక్ రికార్డ్ పోతుంది. సో ఒక పర్సన్ సెటిల్మెంట్కి వెళ్ళాడంటే ఈజ్ నాట్ క్రెడిట్ వర్దినెస్ పోగొట్టుకున్నాడు, నమ్మకం పోయినట్టు బ్యాంక్. అంతే సింపుల్గా. మనకు నమ్మకం లేదంటే ఇన్వెస్ట్ మనమే చేయం, బ్యాంక్ ఎందుకు చేస్తుంది? సో ఆ టెన్యూర్ ఏంటంటే ఒక 1-2 years పాటు ట్రాక్ మెయింటైన్ చేసుకుంటూ, మళ్ళీ ఒక చిన్న మొబైల్ ఫోను, వాషింగ్ మిషన్, ఏదో చిన్నది 20,000, 30,000 ఏదో ఒక ఈఎంఐ తీసుకుని ట్రాక్ మెయింటైన్ చేసుకుంటూ గ్రాడ్యువల్గా పెంచుకోవాలి. అది ఆన్ ఏ సడన్ పెరిగేది కాదు, పడిపోయేది కాదు. సిబిల్ పడిపోయిన తీసి లేవడం చాలా కష్టం. సో మనం ఒకటే సిబిల్ చూసుకుంటాం. సిబిల్ ఈజ్ నాట్ ది కన్స్టెంట్. ఒక్కటే కాదు, లోన్ ఇవ్వాలంటే చాలా చూస్తారు. సిబిల్ ఒకటే కాదు, మీ ట్రాక్ ఎలా ఉంది, లాస్ట్ 1 yearలో మీరు పేమెంట్స్ కరెక్ట్గా చేశారా, డిలే పేమెంట్స్ ఉన్నాయా, లేకపోతే పెనాల్టీస్ ఏమైనా కట్టారా. మీరు 20 years టెన్యూర్ పెట్టుకుని 19 years బాగా కట్టినా 20 yearsలో డిలే ఉంటే లోన్ ఇవ్వరు. మళ్ళీ ఎన్ని సంవత్సరాలు పడుతుంది లోన్ ఇవ్వడానికి కూడా? అదే అన్నాను, సిబిల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ సిబిల్ రిపోర్ట్ కనుక 750, 780 అబోవ్ ఉందంటే కన్సిడర్ చేయొచ్చు. 1 సంవత్సరానికి 1 డిలే పేమెంట్నే బ్యాంక్ కన్సిడర్ చేస్తుంది. 1 సంవత్సరానికి ఒక డిలే పేమెంట్. మీకు 3-4 లోన్లు ఉండి 3-4 డిలే పేమెంట్లు ఉన్నాయంటే ఇంకా ఆలోచించక్కర్లేదు అసలు. లోన్ ఫ్యూచర్ మొత్తం రాదంటారు? ఫ్యూచర్ మొత్తం కాదు, 1 year కొంచెం పీరియడ్. అంటే మీ సిబిల్ ఏదైతే సెటిల్ అవ్వడం టైం పడుతుందో ఆ పీరియడ్ రాదు. సిబిల్ ఈజ్ వన్ ఆఫ్ ది కన్స్టెంట్. అంటే మనం కన్సిడర్ చేయొచ్చా లేదా కేఎస్టీ అనడానికి సిబిల్ అనేది ఒక బెంచ్ మార్క్. ఆ బెంచ్ మార్క్ లోపల ఉంటే తర్వాత డాక్యుమెంట్స్కి వెళ్తాం, ఫర్దర్గా ఏంటి పరిస్థితి ఏంటి, ట్రాక్, బ్యాంక్ స్టేట్మెంట్లు అన్నీ తీసుకుంటాం. ఇక్కడ ఇంకోటి ఏంటి, మీరు సిబిల్ 800 ఉండొచ్చు, మీ బ్యాంక్ స్టేట్మెంట్ అడుగుతుంది. బ్యాంక్ స్టేట్మెంట్లో పొరపాటున షేర్ మార్కెట్లోంచి ఇన్కమ్లో పేమెంట్లు ఉన్నాయనుకోండి, అప్పుడు కూడా ఇవ్వదు. ఎందుకు? షేర్ మార్కెట్ అనేది కంటింజెంట్ ఇన్కమ్, వస్తుందో రాదో తెలియదు. ఆ ఇన్కమ్ ఆ ట్రేడింగ్ నుంచి కనుక, అంటే ఆ ట్రేడింగ్ ప్రాఫిట్స్ నుంచి కనుక మీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటే, అంటే మీకు సింపుల్ సార్, మీకు ఒక వ్యసనం ఉంది, ఆ వ్యసనంలో మీరు దిగారు అని తెలిసిందా ఇంకెవరు మిమ్మల్ని ముట్టుకోరు, మీ దగ్గర రారు. షేరింగ్ అనేది ఆ వ్యసనం అంతే. ఒకప్పుడు మనం ఒక 5 years 6 years బ్యాక్ బిట్ కాయిన్స్ కొత్తగా అప్పుడే బిట్ కాయిన్స్ వచ్చినాయి. అప్పుడు 10 రూపాయలు పెట్టిన బిట్ కాయిన్ ఈరోజు ₹1 కోటి అని చెప్పేసి
ఉన్నాయి సార్. అదే అన్నాను, ఇవన్నీ ట్రేడింగ్ రిలేటెడే, స్టాక్ మార్కెట్ రిలేటెడ్, బిట్ కాయిన్, మనీ వ్యూ. ఇప్పుడు కొంతమంది ఏదన్నా ఇన్వెస్ట్మెంట్ చేద్దాము, బిట్ కాయిన్స్ కొందాము. సజెషన్ కాదు సార్, ఇప్పుడు సజెషన్ కాదు. మార్కెట్ అంతా డల్గా ఉంది. నెక్స్ట్ బిట్ కాయిన్ చేయాలంటే చాలా అనాలిసిస్ ఉండాలి దానికి. ఓకే, చాలా అనాలిసిస్ ఉండాలి. ఏది కొంటే ఏది పెరుగుతుంది, ఎందులో పెట్టాలి, ఏంటి అనేది. సో అదే అంటున్నాను, మనకి దెబ్బ తగిలితే తట్టుకునే శక్తి ఉంటే వీటి గురించి ఆలోచించాలి. స్టాక్ మార్కెట్, బిట్ కాయిన్, ఈ రమ్మీలు, ఆన్లైన్ యాప్లు, బెట్టింగ్ యాప్లు, ఇదంతా ఏంటంటే ఒక వల అన్నమాట. కళ్ళ ముందు కనబడతాయి, రంగుల ప్రపంచం, తీసుకుంటాం, తర్వాత ఎలా ఉంటుందో తెలియదు లైఫ్. అంటే మనం ఆడడం కాదు, ఎంటర్ అవ్వడం కాదు, ఎగ్జిట్ అవ్వడం తెలియాలి. ఆ ఎగ్జిట్ అవ్వడం తెలిస్తే బయట బాగుపడతాడు. ఒక 10 లక్షలు 5 లక్షలు లాస్ వచ్చిందండి, నాకు చాలు అనుకున్నాడు 5 లక్షలతో పోతాడు, లేనివాడు సర్వం. ఉన్న 5 లక్షలు ఆస్తులు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఎక్కడి దాకైనా వెళ్ళొచ్చేది, ఎక్కడి దాకైనా వెళ్ళొచ్చు. ఫ్యామిలీలు నాశనం అయిపోయిన దానికి మేజర్ కారణం అది. రిలేషన్స్, మెంటల్ స్ట్రెస్, ఏమంటారు, ఒక సింపుల్ చెప్తున్నాను. ఒక పేద బ్రాహ్మణుడు చిన్న చిన్న పూజలు చేసుకుంటూ ఉంటారు అన్నమాట. ఈ స్కామ్కి గురయ్యాడు. ఓకే, రీసెంట్గా ఒక వాళ్ళ అబ్బాయి ఏదో చిన్న చిన్న వంటలు క్యాటరింగ్ అవన్నీ చేసుకుంటూ ఉంటాడు. తండ్రిని, అంటే మనోడికి బెట్టింగ్ యాప్ గురించి బాగా ప్రమోషన్ వచ్చి విని ఏదో చేసేయాలని ఫిక్స్ అయ్యాడు. ఒక 10,000 5,000 తెచ్చుకుని పెట్టాడు, 1,00,000 వచ్చింది. ఓకే, 1,00,000 రావడంతో మనోడికి ఇంకా ఆశ పెరిగిపోయి తండ్రిని తినేశాడు. డబ్బు కావాలి. ఆయనకి నెల మొత్తం తిప్పుకుంటే 10,000 కూడా రావు. ఆయన తినేయడంతో ఆయన ఊరేసుకుని చనిపోయాడు. తండ్రి చెప్పుకోలేక కొడుకుని ఎంత చెప్పినా వెనక కొడుకు తండ్రి బలవాన్ మరణం పడ్డాడు. సో ఇవన్నీ ఏంటంటే డిస్టర్బెన్సెస్, ఫ్యామిలీ డిస్టర్బెన్స్. మనకి ఎవడో వచ్చి హెల్ప్ చేయడండి, మన డబ్బులు మనమే, అంతే. మనకి ఎవడో వచ్చి హెల్ప్ చేయడు, అది కన్ఫర్మ్. తల్లిదండ్రులు మనకు దారి చూపించాడు, ఏదో ఇంట్రో డిగ్రీయో ఏదో చేయించారు, ఈ దారిలో నువ్వు నడువు అని చెప్పారు. నువ్వు నడుస్తావో, పరిగెడతావో, పడుకుంటావో మన చేతిలో ఉంది. అటు వెళ్తే ముళ్ళకంప, ఇటు వెళ్తే సముద్రం, ఇటు వెళ్తే రోడ్డు, ఎటు వెళ్ళాలో మన చేతిలో ఉంది, అంతే. డెసిషన్ మేకింగ్ అనేది కొంచెం స్లోగా తీసుకున్నా, కంగారు పడకుండా తీసుకుంటే లైఫ్లో సక్సెస్ వస్తుంది. మా నాన్నగారు చెప్పాను, చాలా ఇంటర్వ్యూలు చెప్పాను. ఆయన చనిపోయినప్పుడు నా ఏజ్ 17 సంవత్సరాలు, 16-17 ఉంది. నేను చనిపోయినప్పుడు చూశాను. అంటే నా పొజిషన్ ఎలా ఉండేదంటే రాయల్ లైఫ్ అండి. మీ నాన్నగారు ఉన్నప్పుడు రాయల్ లైఫ్. మనకు కష్టం అంటే ఏంటో తెలియదు, అది కావాలంటే అది వచ్చేది, అంతే. ఎలా వచ్చేది ఏమిటి తెలియదు. సింపుల్ చెప్తున్నాను. అపరిచితుడు సినిమాకి నేను థియేటర్ మొత్తం ఖాళీగా ఉన్నప్పుడు నేను చూశాను. అపరిచితుడు సినిమా నాన్నగారు తీసుకెళ్లారు. ఓకే, నాకు మొత్తం ఆయన వచ్చారంటే బాల్కనీ మొత్తం ఖాళీ పెట్టారు. అలా నేను వెళ్ళాను మా తాడిపల్లిలో. అంత లావిష్ లైఫ్, లగ్జరీ లైఫ్, సెలబ్రిటీస్ అన్నానంగానే ఒక రకమైన ఎంటర్టైన్మెంట్, ఓకే, స్పెషల్ ట్రీట్మెంట్, ఓకే, ఈయన వచ్చాడు, ఇది వచ్చాడు, ఫ్యామిలీతో వచ్చాడు. ఆయన అంటే మన లైఫ్ ఎప్పుడూ ఒకటి కాదు. అదే నేను చెప్పే ఎగ్జాంపుల్. ఆయన చనిపోయి ఇలా అవ్వగానే కాయిన్ మొత్తం రివర్స్ అయిపోయింది. ఫేక్ ఫేసెస్ బయటపడ్డాయి, మనుషులు తెలిసారు నాకు. ఇది ఏజ్ ఆఫ్ 17-18లోనే. మనకు అప్పుడు బ్రెయిన్ ఎంత మెచ్యూరిటీ ఉంటుంది, తిరిగామా, తిన్నామా, పడుకున్నామా, సినిమాకి వెళ్ళామా, అప్పుడప్పుడే టర్న్ అవుతుంది. ఒక డెసిషన్ మేకింగ్. అంటే ఆ ఏజ్లో తండ్రి అనేవాడు చాలా పవర్ఫుల్ డెసిషన్ మేకింగ్లో. ఏదైనా చెప్పుకోవాలి, ఏదైనా చేద్దాం అంటే చాలా పవర్ఫుల్. ఇలా టర్న్ అవ్వగానే నేను నా ఓన్ డెసిషన్స్, ఏం చేసుకున్నా నా ఓన్ డెసిషన్స్. మనకి ఎవడు రాడని నాకు అర్థమైపోయింది. ఎవరు వచ్చి మనకు సాయం చేయరు. తిన్నా, పడుకున్నా, ఏం చేసినా నేను చేసుకున్న దాని మీదే ఉంటుంది. ఇప్పుడు నేను వచ్చి మీతో మాట్లాడానండి, ఈరోజు మీతో మాట్లాడతాను అనుకో, రిలేషన్ ఉంది, మాట్లాడుకుంటున్నాం అంటే దానికి పర్పస్ ఉంది. ఓకే, నాకు ఆంజనేయ గారు అంటే అభిమానం, ప్రసాద్ గారు అంటే మీకు అభిమానం. ఇది ఏంటంటే మనం ఎలా అయితే నడుచుకుంటామో అలాగే ఉంది. కానీ ఈ డబ్బుల దగ్గరికి వచ్చేటప్పటికి ఇదే రిలేషను చాలా రివర్స్లో ఉంటుంది. అబ్బా వీడు ఫోన్ చేస్తాడయ్యా, ఫోన్ చేస్తే డబ్బులు అడుగుతాడు, అవసరం అన్నట్టు అయిపోయింది నా విషయంలో. ఫంక్షన్లు పిలిచేవారు కాదు, ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు సపరేట్గా వెళ్ళేవారు. సో మనం కూడా మనకు అలవాటు అయిపోయింది ఆ లైఫ్. ఇది నా లైఫ్ కాదు, నేను ఇలా ఉండకూడదు అని నేను డిసైడ్ అయ్యాను. ఒకప్పుడు అనుకునేవాడిని, ఓకే సినిమాల్లోకి వెళ్తే పని అవుద్దేమో అని. ఆ తర్వాత అక్కడికి వెళ్ళి మనం ట్రై చేసినప్పుడు నాకు ఇంకా అర్థమైంది, నా లైఫ్ చాలా బెటర్ దీని మీద, ఓకే అని నేను అనుకున్నాను. కానీ సినిమాలో
సినిమా కానీ, ఇండస్ట్రీ కానీ, మీడియా కానీ, ఏదైనా కానీ గౌరవంగా చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారండి. గౌరవంగా చేసుకునే చాలామంది ఉన్నారు. దిగిపోయి చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను దిక్కకూడదు అనుకున్నాను. నేను ఆల్రెడీ ఒక స్టెప్ ఎక్కాను. ఐరన్ లెగ్ శాస్త్రి గారు అంటే మంచో చెడో జనాలకి ఈ రోజుకి గుర్తుంది. ఆ పేరు నేను నిలబెట్టాలనుకున్నాను. ఇప్పుడు రేపు పొద్దున్న నేను దిగాను అనుకోండి, ఆ అబ్బాయి వచ్చాడు కదా కూర్చోబెట్టండి అక్కడ అని అన్నారు. నాకు అది వద్దు. ఆయన వచ్చారు కదా శాస్త్రి గారు అబ్బాయి కూర్చోబెట్టండి, అది కావాలి నాకు. అలా వెళ్ళదలుచున్నాను కాబట్టి నేను ఇండస్ట్రీకి కొద్ది దూరంగా ఉన్నాను. కానీ మనం చేసుకునేవి చేసుకుంటున్నాం, మాట్లాడుతున్నాం, టచ్లో ఉన్నాం, అందరికీ గౌరవంగా ఉన్నాం. లెవెల్ ఎప్పుడైతే తగ్గిందో మన ఇమేజ్ మనమే డ్యామేజ్ చేసుకుంటున్నాం. ఆ ఎక్కాలా దిగాలా అన్న ఒక్క స్టెప్పు క్లారిటీ ఇచ్చేస్తుంది జనానికి. బెట్టింగ్ యాప్స్ మనం తీసుకోవాలా వద్దా, ట్రేడింగ్ దిగాలా వద్దా, పెట్టాలా వద్దా, చెయ్యాలా వద్దా, ఇది ఒక్కటే మైండ్. మనకు వచ్చి ఎవడు సజెషన్లు ఇవ్వడు. ఒకవేళ సజెషన్ ఇచ్చినా వాడు మన మీద ఎలా ఇచ్చాడో తెలియదు. కోపంతో ఇవ్వచ్చు, వాడు నాశనం అయిపోవచ్చు, ఎలాగైనా ఇవ్వచ్చు. గుడ్డిగా వెళ్తే గుడ్డిగా వెళ్ళిపోయినట్టే, పోయినట్టే. మనం ఆలోచించుకుని వెళ్తే ఒక దెబ్బ తిని బయటకు వస్తాం, లేదా సేఫ్ అయిపోతాం. అదొక్కటే యూత్ అర్థం చేసుకోవాలి. తల్లిదండ్రుల మాట వినాలి, పేరెంట్స్ మాట వినాలి, టీచర్స్ మాట వినాలి. ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో జెన్యూన్ పర్సనో కాదో తెలుసుకోవాలి ఫస్ట్. ఈ స్టూడెంట్ ఏజ్, కాలేజ్ ఏజ్, పెళ్ళికి ముందు జాబ్కి మధ్యలో ఉంటే ఏజ్ ఉంటుంది చూసారా, చాలా క్రూషియల్. చదువు అయిపోయి ఉద్యోగం చేసేటప్పుడే అనిపిస్తుంది ఒక ఇల్లు కొనుక్కోవాలి, పెళ్లి చేసుకోవాలి, కారు కొనుక్కోవాలి, మంచి ఫ్యామిలీ సెటప్ చేసుకోవాలి. ఇంత ఖర్చుకి నా శాలరీకి సరిపోదు కాబట్టి ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలి. అలా వెళ్తారు, ఇదంతా మర్చిపోతారు. మనకి వచ్చే అమ్మాయి ఎవరో మన కష్టం చూసుకునేటట్టు ఉండాలి అన్న ఆలోచన రాదు. అట్ ది సేమ్ టైం అమ్మాయిలు కూడా అలాగే ఉన్నారు. పేరెంట్స్ ఉండకూడదు, కారు ఉండాలి, డబుల్ శాలరీ ఉండాలి, అన్నీ ఉన్నాయి. గైడెన్స్ అనేది తల్లిదండ్రుల పెంపకం బట్టి ఉంటుంది, మనం పడ్డ కష్టం బట్టి ఉంటుంది, ఫైనాన్షియల్ పొజిషన్స్ బట్టి ఉంటాయి. మనకు వచ్చిన రూపాయి ఎక్కడి నుంచి వచ్చింది అన్నది ఒక ఆలోచన ఉంటుంది, దాన్ని బట్టి ఉంటుంది. ఇదంతా చూసి డెసిషన్ తీసుకుంటే లైఫ్లో సక్సెస్ అవుతాం. ఎప్పటికైనా సక్సెస్ అవుతాం. కొంచెం లేట్ అవుతాము అంటే అదే అన్నాను, ఎప్పటికైనా సరే కుందేలు పరిగెట్టేసింది, అడిచేసి ఇడిచేసి, కానీ ఒక చోట ఆగింది. తాబేలు పరిగెత్తేసింది. ఈ నీతి నిజమే. మనం చదువుకున్నది ఏదో స్టోరీ అనుకుంటాం, కానీ ఎప్పటికైనా నిజమే అవుతాయి. నేను చెప్పదలుచుకుంది. చాలా థ్యాంక్ యూ ప్రసాద్ గారు. ఎందుకంటే మీ నాన్నతో జరిగిన ఎక్స్పీరియన్స్ కానీ మీ లైఫ్లో జరిగిన ఎక్స్పీరియన్స్ని ఈ రోజు ఉన్న యూత్ కొంతమంది ఆలోచించట్లేదు, ఎక్స్ట్రా మనీ కోసం, వ్యసనాల కోసము అలవాటు పడి ఎక్స్ట్రా మనీ దాన్ని ఎక్కడ దారి తీస్తుందో ఆలోచించకుండా, ఎంతమంది ప్రాణాలు పోతున్నాయి ఆలోచించకుండా ఇలా వెళ్ళి వీళ్ళు నాశనం అయిపోతున్నారు. చూడండి, ఇది ఎప్పటికైనా గవర్నమెంట్ అనేది కొద్ది చర్యలు తీసుకొని వీటి వరకు ఆపేసి వీటి వరకు కొన్ని రిస్ట్రిక్షన్ పెట్టుంటే. నా ఉద్దేశంలో ఏంటంటే అండి, ఒక అప్లికేషన్ మొబైల్లో రిలీజ్ అవుతుంది అంటే దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి అనేది ఆ అప్లికేషన్ స్టోర్ అంటే యాప్ స్టోర్ వాళ్ళు రిలీజ్ చేసే ముందే ఒక రివ్యూ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు చాలా యాప్స్ ఉన్నాయి, ప్రైవేట్ యాప్స్ చాలా ఉన్నాయి. అది దానికి రివ్యూలు ఏం లేవు, ఎవరైనా పోస్ట్ చేయొచ్చు. ఎవరైనా జస్ట్ జీమెయిల్ అకౌంట్ అంత ఈజీ క్రియేట్ చేసుకుంటున్నాము, అలా యాప్ పెట్టేసుకుంటారు. అప్లికేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చేటప్పటికి గవర్నమెంట్ ఏమైనా కొంచెం చర్య తీసుకుని ఇటువంటి కంటెంట్ ఉంటే రాకూడదు అని ఏమైనా స్ట్రిక్ట్గా రూల్స్ పెడితే కొంతవరకు సేఫ్ అవ్వచ్చు. అది ఒక్కటి చేస్తే బాగానే ఉంటుంది. అంటే అట్లీస్ట్ ఓకే ఇది మనకి సేఫ్ కాదు, అట్లీస్ట్ ఇది అని ఒక ఐడియా వస్తుంది అన్నమాట. చాలా థ్యాంక్ యూ ప్రసాద్ గారు. ఎందుకంటే మీ వాల్యుబుల్ టైంని మన ప్రేక్షకుల కోసం షేర్ చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్.